ఆచి చికెన్ మసాలా. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, కానీ ఇక్కడ మాత్రం అనురాగం అధికారం కలిసి నడిచాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ఆ మజాయే వేరు కదా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఒక ఆసక్తికరమైన గెలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేకల సమ్మయ్య యాదవ్, ఆయన భార్య మేకల శారద ఇద్దరు కార్పొరేటర్లుగా గెలిచి చరిత్ర సృష్టించారు. 58వ డివిజన్ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకల సమ్మయ్య యాదవ్ తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. ఇక అదే సమయంలో పక్కనే ఉన్న 60వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన ధర్మపత్ని మేకల శారద కూడా భారీ ఓట్ల మెజార్టీతో విజేతగా నిలబడ్డారు. సాధారణంగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేసినప్పుడు గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈ దంపతులు మాత్రం ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అడ్డగుంటపల్లి, పాత మున్సిపల్ ఏరియా, మారుతినగర్ ఇలాంటి కీలక ప్రాంతాలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు డివిజన్లు పక్కపక్కనే ఉంటాం. ఆ ప్రాంతాల్లో వీరికి మంచి పట్టు ఉండటంతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ఇక ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కౌన్సిల్లోకి అడుగు పెడుతుండడంతో అక్కడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం నగర అభివృద్ధిలో ఈ దంపతులు ఏ విధంగా ముద్ర వేస్తారో చూడాలని స్థానికులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలా దంపతులు విజయం సాధించడం అరుదైనటువంటి విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మేకల దంపతుల గెలుపు రామగుండం రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి మలుపుగా నిలిచింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో, అక్కడ ఉన్నటువంటి తమ డివిజన్ వాసులతో ఎప్పుడూ కూడా మమేకమవుతూ ఉంటారు. ఏ పండుగ వచ్చినా, లేకపోతే ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఆ స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అడిగి తెలుసుకుంటారు. ఏదైనా సమస్య ఉందని చెప్పి వస్తే వాళ్ళు సొంతంగా పర్సనల్గా కూడా చాలామందికి సాయం చేశారన్నటువంటి పేరు కూడా ఉంది. సో డెఫినెట్గా అందుకే వాళ్ళు ఈ అభ్యర్థి అయితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. సో ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళైతేనే, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత చాలామంది ముఖం చాటేసే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా తమ గోడును పట్టించుకోవట్లేదని చెప్పి వాపోయే పరిస్థితి ఉంటుంది. అసలు డివిజన్స్లో ఎలాంటి సమస్య ఉంటే వాటర్ సమస్య ఉంటుంది, రోడ్డు సరిగా ఉందో లేదో చూస్తారు, మురుగునీటి వ్యవస్థ సరిగా ఉందో లేదో చూస్తారు. సో ఇవన్నీ లోకల్గా డివిజన్స్లో వచ్చే సమస్యలు. సో ఈ సమస్యల పరిష్కారం అంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి ఉండాలి, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం చూపించే పరిస్థితి ఉండాలి. సో అలాంటి వ్యక్తులే వీళ్ళు. కాబట్టి దంపతులు ఇద్దరు కూడా అక్కడ ఓ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు తమని హక్కును చేర్చుకున్నారు. వాళ్ళు భార్యాభర్తలైనా సరే, ఒకరు 58వ డివిజన్లో నిలబడ్డా, ఇంకొకరు 60వ డివిజన్లో నిలబడ్డా, సో డెఫినెట్గా వీళ్ళైతేనే మాకు కరెక్ట్ అని చెప్పి భావించారు. కాబట్టి ఇద్దరు దంపతులకు కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితి. ఇదొక అరుదైనటువంటి సందర్భంగా చెప్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కౌన్సిల్లో అడుగు పెట్టడం నిజంగా చాలా మంచి విషయం అని చెప్తున్నారు. ఆ డివిజన్ల అభివృద్ధికి వాళ్ళు పాటు పడతారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి.